సెకండ్ పార్ట్ ఏంటంటే సి అంటే కన్ఫెషన్. దేవుని సన్నిధిలో మన తప్పిదాలు ఒప్పుకోవడము మనం చేయవలసిన రెండవ ప్రాముఖ్యమైన పని. ఎందుకంటే దేవునికి మనకు మధ్యలో మనం చేసిన పాపములు అతిక్రమములు అడ్డుగా ఉంటే మనం చేస్తున్న ప్రార్థనకు కూడా జవాబు రాదు. మన అతిక్రమములే మనకి దేవునికి మధ్యలో అడ్డుగా ఉంటాయి. కాబట్టి ఇక ఆ తర్వాత నువ్వు ఎంత పెద్ద లిస్ట్ చదివినా ఆ లిస్ట్కి నీ అంశాలకి నెరవేర్పు రాదు. సో రెండవదిగా మన జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, ప్రార్థనలో మన తప్పులను మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మనందరికీ తెలుసు, డేవిడ్ ఇస్ అ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. దావీదు దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు. ఎందుకు దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు అయ్యాడో తెలుసా అండి? దేవుని స్తుతించడంలో ఎంత ముందుండేవాడో దావీదు, దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు దేవుని సన్నిధిలో సిగ్గు విడిచి దేవుని సన్నిధిలో నేను రాజునని కూడా మర్చిపోయి నా దేవునికి విరోధంగా నేను పాపం చేశానని ఒక పెద్ద కీర్తన దావీదు భక్తుడు రాశాడు. దేవుడు భక్తుల యొక్క పాపాలు కూడా పట్టించుకున్నాడు. దేవుడు ఏది కప్పిపుచ్చేవాడు కాదు. మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం ఈ మాట. దేవుడు క్షమించేవాడే కానీ మనం క్షమాపణ అడగకపోతే ఆయన క్షమించడు. మనం రియలైజేషన్లోకి రాకపోతే నా బిడ్డలే కదా పర్వాలేదులే అని దేవుడు చూసి చూడనట్లుగా ఊరుకోడు. ఇన్ఫ్యాక్ట్ దేవుని బిడ్డలు పాపం చేస్తే ఆయన ఇంకా ఖచ్చితంగా ఉంటాడు ఆ విషయంలో. ఎందుకంటే నాకు ఇంత దగ్గరగా ఉండి ఎలా తప్పిపోయారు, ఖచ్చితంగా మనం ఆ రియలైజేషన్లోనికి ఆ పశ్చాత్తాపంలోనికి రావాలని దేవుడు ఖచ్చితంగా కోరుకుంటాడు. దావీదు భక్తుడు